హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సురేష్ ఫార్మర్స్. ఇప్పుడైతే మనము వరద రావడంతో ఒక వ్యక్తి అయితే గోదాట్లోకి అయితే వెళ్ళిపోయాడు. అంటే స్నానం చేద్దాం అన్నట్టుగా వెళ్ళాడంట. కొత్త నీరు వస్తుంది కదా అని చెప్పి వరద నీరు వస్తుందని చెప్పి స్నానం చేద్దామని వెళ్ళాడంట. ఆ వరదని స్పీడ్గా రావడంతో నీళ్ళు ఫ్లోటింగ్ బాగా ఎక్కువ ఉండడంతో మనకి అతనికి ఇంకా ఈత కొట్టేంత శక్తి కూడా లేకుండా అయిపోయిందంట. ఇంకా వెంటనే అతను ఎక్కడికి వెళ్ళడం అన్నది మునిగిపోవడంతో కొట్టుకుపోవడంతో ఎక్కడికి వెళ్ళాడన్నది ఆచూకీ అయితే దొరకలేదు. ఇప్పటికైతే 200 గంటలు అవుతుంది. 200 గంటల నుండి అయితే తడుముతూనే ఉన్నారు. ఈ వాటికైతే అసలు మామూలుగా అయితే బాడీ లెగాలి. ఇప్పుడు మట్టికి ఏమాత్రమో కూడా మనిషి దొరకలేదు. ఇప్పుడు మట్టికి వీళ్ళందరూ కూడా మనిషి కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాధతో ఉన్నారు అందరూ కూడా. ఇలా అబ్బాయి కోసం ఎంత ఎదురు చూస్తున్నారు చూడండి. మనిషి అయినా దొరుకుతాడని చెప్పి, ప్రాణం ఉన్నా లేకపోయినా కనీసం చివరి చూపులైనా దక్కుతాయని చెప్పి మనిషి కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఎంత చూసినా మనిషి అయితే ఇప్పుడు మట్టికి దొరకలేదు. చూశారు కదా గోదావరి కూడా చూశారు కదా ఎంత ఫ్లోటింగ్ కింద ఉందో. వీళ్ళందరూ వాళ్ళ చుట్టాలు మొత్తం అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, అలాగైతే ఎంతలాగైతే ఉన్నదో ఒకసారి మీకు అర్థమవుతుంది. ఎంత ఫ్లోటింగ్ ఉందో చూడండి. రెస్క్యూ టీం కూడా వచ్చింది. అంటే గవర్నమెంట్ కూడా స్పందించి మొత్తం అందరూ కూడా గవర్నమెంట్ వాళ్ళని కూడా ఫైర్ సర్వీస్ వాళ్ళని, పోలీసు వాళ్ళని మొత్తం అందరూ కూడా వచ్చి గాలింపు అయితే చేస్తున్నారు. కానీ ఇప్పుడు మట్టికి మాత్రం ఇంత కూడా ఇన్ఫర్మేషన్ అన్నది రాలేదు. అసలు చూస్తున్నాను అనమాట.